శ్రీ కృష్ణ చరితము అధ్యాయము ఇంద్రోత్సవము శరదృతు శోభ. ఈ విధముగా బలరామకృష్ణులు ఆనందముగా కాలము గడుపుచుండగా వర్షఋతువు వెళ్ళి శరదృతువు ఆగమించినది. ఆ శరదృతు శోభను వర్ణించవలసిన కానిది అది ఎట్లు ఉన్నదనగా, వర్షఋతువు ప్రభావం వలన పూర్ణముగా నిండిన సరస్సులు చెరువులు తగ్గుట మొదలైనవి. అందునున్న మత్స్యములు గృహ కలత్ర పుత్రులపై మమకారముతో తాపము పొందిన గృహస్థుని వలనే చాలా తాపమును దుఃఖమును పొందినవి. నెమళ్ళు సంసార బంధనములు ఒట్టి మాయ అని గ్రహించి యోగుల వలె మౌనము వహించినవే తప్ప వర్షాగమన వేళ ఆనంద నాట్యములు చేసినట్లు ఇప్పుడు చేయలేదు. బురదతో నిండిన మార్గములన్నీ యాన గమ్యాలుగా మారినవి. మేఘములు తమ యందు నిక్షిప్తము చేసుకున్న జలములన్నింటినీ వర్షించి వేసి దేహ గేహములను విడనాడిన పరమ భక్తులు మనస్సుల వలె నిర్మలముగా ధవల కాంతితో ఉన్నవి. బాణుని కిరణములు అన్నీయు పలుదిక్కులు వ్యాపించగా సరస్సులన్నీ శోషిల్లసాగెను. పరమోత్తవ సాధు పుంగములు సేవించిని ఆత్మజ్ఞానము ఎరిగినట్టి యోగుల మనస్సు వలె తామర పూలు సంపూర్ణముగా విరిసినవి. సూర్యకిరణాల తీవ్రతకు సరస్సులో జలములన్నీ స్వార్థముతో నిండిన మనుజుల కఠిన హృదయాల వలె ఎండిపోయినవి. భగవంతునిపై ధ్యానము కుదరక అంతరాయం కలిగిన మనస్సును తిరిగి ప్రయత్నంతో భగవంతునిపైకి మళ్లించినట్లు వర్షఋతువునందు ఆయా జలాశయాలు విడిచిన హంసలు పక్షులు తిరిగి వాటినికి చేరుకొనెను. మబ్బులు మాయమై ఆకాశము సర్వ పాపములను యోగాగ్నిచే రూపుమాపుకొని ప్రశాంత చిత్తులైన యోగీశ్వరుల వలె నిర్మలముగా తేజోవంతముగా మారినది. ఆకాశము నుండి మబ్బులను, భూమి నుండి బురదను, ఉదకముల నుండి కాలుష్యమును, ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను శరత్తు హరించెను. వర్షఋతువునందు నీటిని పూరించుకొని ఇముడ్చుకొని ఆపై వదులుచున్న జలాశయములు పూరక కుంభక రేచములను అనిడే ప్రాణాయాము చేయుచుడు అన్నట్లుగా ఉన్నవి. అంతట నందగోపనుడు ఇట్లు చూసినా కుమారునితో ఇట్లు చెప్పసాగాను. శతక్రతువులు చేసిన అమరేంద్రుడు దేవగణాధిపతి ఇంద్రుడు మేఘములకు జలములకు ప్రభువై ఉన్నాడు. అతని ఆజ్ఞ చేతనే మేఘాలు జలమయమైన రసమును భూమిపైకి వర్షించును. ఆ రసమును జలాలను స్వీకరించుకొని వృక్షములు సమస్త జీవులు జీవించుచున్నవి. ప్రాణమునకు ఆధారము నీరు. ఆ నీటి చేతనే వృక్షములు ధాన్య ఫల పుష్పాది జీవనాధారములు మనకు వసగును. ఆ జలముల వలనే గ్రాసములు పెరుగును. వాటి చేతనే గోవులు గోవత్సములు నిచ్చును. మేఘముల ద్వారా భూమిపై వర్షించెను. ఆయన యందు ప్రీతితో గౌరవముతో వినయముతో భూమిపైన రాజులందరూ మనము ఇతర మానవులు ఇంద్రుణ్ణి అర్చించి ఆయనను సంతృప్తి గావించెదము. ఇదే ఇంద్రోత్సవమునందుడు పలుకగా మాధవుడు ఇట్లు అనెను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.